ఈరోజు మనం ఎర్రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బౌల్ తీసుకున్నాను, గోధుమ రవ్వ, ఒక ఉల్లిపాయ ముక్కలు చేశాను, రుచి కోసం జీడిపప్పులు వేసుకున్నాను, కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు ముక్కలు చేశాను, చిన్న అల్లం ముక్కలు చేశాను, పోపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి తయారు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. కొద్దిగా ముందర ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది తొందరగా ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా కమ్మగా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వేగేదాకా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇది 2 గ్లాసులు ఉంటుంది. ఈ రవ్వ కొంచెం గుడ్డుగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుందాం, అంటే 2.5. ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడా సాల్ట్, ఇప్పుడు దీన్ని మరిగించుకుందాం. ఇప్పుడు పొంగుతుంది ఇది. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఇప్పుడు ఇది హైలోనే ఉంచుకోవచ్చు మంట, ఎందుకంటే ఇది ఎర్రరవ్వ కాబట్టి. ఇది బాగా కలుపుకుని దీన్ని సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఆగుదాం. దగ్గర పడుతున్నట్లు సిమ్లో పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టుకుందాం. అప్పుడు ఉడికి దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది, చూద్దాము ఇలా ఉందాము. ఇదిగో ఇలా ఉంది, ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు వెంటనే తీయకూడదు, ఇంకో 2 నిమిషాలు మంట ఆర్పేసి మూత పెట్టేసి ఉంచాలి. అప్పుడు ఉమ్మగిలుతుంది, కొంచెంసేపు ఉమ్మగిలాలి, అప్పుడు బాగుంటుంది. మంట ఆపేసాను, మూత పెట్టాను, ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఇప్పుడు ఎర్ర ఉప్మా రెడీ అయిపోయింది, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది, వడ్డించుకు రెడీగా ఉంది. వడ్డించుకోవచ్చు.